హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అండి కాకరకాయ, గుత్తి కాకరకాయ చేసుకుందాం. మసాలా కాకరకాయ అనమాట. చాలా బాగుంటుంది. మసాలా వేసి చేసుకుందాం. సూపర్గా ఉంటుందండి. సైడ్ డిష్ లాగా బాగుంటుంది అనమాట. ఓకేనా? గుత్తి కాకరకాయ సొరకాయ పప్పు చేసుకుందాం. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పెసరపప్పుతో చేసుకుందాం. అంతా కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతోటి సొరకాయ పప్పు చేసుకుందాం. చాలా బాగుంటాయండి. రెండు ఐటమ్స్ సూపర్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయింది అనమాట. అలా చేసి ఉంచుతాను. రండి, ఏమేం కావాలో ఉంచుతాను అండి. ఇది ఈ విధంగా కట్ చేసి దీంట్లో కొంచెం ఉప్పు పెట్టి ఉంచాను అనమాట. ఇది కరిగిపోయింది. ఉప్పు పెట్టి ఉంచాను. ఇది ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయలో పొడవయి కాబట్టి నేను 2 ముక్కలుగా కట్ చేసాను. అదే చిన్నది ఈ సైజు అనుకోండి, కట్ చేయ అవసరం లేదు. అలాగే కాయ వేయించుకోవచ్చు. పైన గీర కూడా తీయలేదు, సేదు ఉండదు. సరేనా? 1/2 కిలో కాకరకాయ తీసుకున్నాను. దీంట్లోకి కొబ్బరి ముక్కండి, ఒక కొబ్బరి సగం చెప్ప తీసుకున్నాను, ఒక చిన్న బెల్లపు గడ్డ, వెల్లుల్లిపాయలు, పుట్నాలు, కారం, ఉప్పు తర్వాత వేసుకుందాం మనం. సరేనా? తర్వాత పప్పులోకి కావాల్సింది సొరకాయ ముక్క కట్ చేసి చెక్కు తీసి పెట్టాను. ఒక సొరకాయ ముక్క, ఇదిగో ఉల్లిపాయలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇటు పెట్టి చేసుకుందాం తొందరగా. కాకరకాయలు పొయ్యి మీద శుభ్రం కడిగేసేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా పొయ్యి మీద వేసానండి. బాగా డీప్ ఫ్రై కావాలన్నమాట. ఇవి డీప్ ఫ్రై అయితే చేదు ఉండకుండా ఉంటాయి. సరేనా? ఇవి వేగనిద్దాం. ఇటువైపు పప్పుకి ఆయిల్ వేసి పెట్టాను. తాలింపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాం. 4 పప్పులో బాగుంటాయండి. బాగా వేయించుకోవాలి. చుట్టుపాటు అనేటప్పుడు చేదు తగులుతాయి ఆవాలు వేయకపోతే పప్పులోకి. సొరకాయ పప్పు చాలా బాగుంటుంది. పెసరపప్పుతోటి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పప్పు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత, బాగా ఎర్రగా వేగొద్దు పప్పుకి, ఈ దోరగా వేగితే చాలు. సరేనా? తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది పెసరపప్పులోకి. చిన్నవి కట్ చేసామనుకోండి కలిసిపోతాయి అన్నమాట. ఇలాగా మూత పెట్టుకుందాం. ఇవి మగ్గిన తర్వాత సగం పడి మగ్గినాక టమాటా పండ్లు వేసుకుందాం. వేగుతున్నాయండి ఈ ముక్కలు. మూత పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు మగ్గుతాయి, కాకరకాయలు వేగుతాయి. ఈరోజు నేను పప్పు పెట్టుకున్నానండి. 3 వేసుకున్నాం. మా చిన్ననాయనమ్మ వేసుకుంటుంది ఇలాగే. మా చిన్నాయనమ్మ అంటే మా నాయనమ్మ వాళ్ళ తోడికోళ్ళు అనమాట. చనిపోయింది లేదండి. ఈరోజు ఆమె గుర్తొచ్చిందనమాట. ఆమె ఎలా పప్పు పెట్టుకుందో ఇలా జుట్టు ఇలా వేసేసి ఇట్లా లాగిద్దండి సైడ్కి. గట్టిగా ఉంటుంది ముడి. కొబ్బరి నూనె పెట్టి ముడి పెట్టుకుంది అనుకోండి, అసలు 2-3 రోజులు చెక్కు చెదరదు ఆ ముడి. అంత పెద్ద జడ, ఇంత పెద్ద జడ అనమాట ఆమెది. మా ఇద్దరు అక్కల్లో కూడా పెద్ద పెద్ద జుట్టు వాళ్ళది. అయితే చక్కగా ముడి వేసుకుంటుంది అనమాట. 2 రోజులు 3 రోజులు అలాగే ఉంటుంది చెడకుండా ముడి. మా చిన్నాయనమ్మ, ఆయనకి మా తాతయ్యకి రైల్వే జాబు. ఆయన చనిపోయారులేండి. చిన్నాయనమ్మ కూడా చనిపోయింది. 2 అత్తలు ఉన్నారు, బాబాయిలు వాళ్ళంతా జాబులు బాగున్నారు. అయితే ఇలాగా ముడేసుకునేది అనమాట. ఆమె గుర్తొచ్చింది. చిన్నాయనమ్మ ఇలా ముడే పెట్టుకునేది కదా, మనం కూడా పెట్టి చూద్దాం అనుకొని ముడి పెట్టుకున్నా. కొంచెం వచ్చిందండి, అంత కరెక్ట్గా ఏమి రాలేదన్నమాట. చూడండి నేను ఎలా పెట్టుకున్నాను. వచ్చిందా? ఇలా పెట్టుకున్నాను. ఇలా ముడి పెట్టుకున్నానండి. పూలు చక్కగా ముడి చుట్టూ పెట్టుకునేది అనమాట. మల్లెపూలు చాలా బాగుంటుంది. మా నాయనమ్మ గట్టిగా ఎంత ముడయ్యేది అనమాట. ముడి పెట్టుకుంటే ఎంత పెద్ద ముడయ్యేది. ఇలా పెట్టుకున్నాను. మొన్న చిన్న జుట్టు కదండి, అంత స్టిప్గా రాదనమాట. ఇలా పెట్టుకున్నాను. బాగుందా? బాగుంటే కామెంట్ పెట్టండి బాగుందో లేదా. సరేనా? చూద్దామండి. సొరకాయ ముక్కలు సగం పడి మగ్గిన తర్వాత టమాటా పండ్లు వేసుకున్నాం. ఒక 2 టమాటాలు తీసుకున్నాం పెద్దవి. తర్వాత పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపోను సాల్ట్ అనమాట. ఉప్పు వేసుకుందాం, కళ్ళుప్పు.
కలిపేసేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి టమాటా పండ్లు కూడా మగ్గనిద్దాము. మసాలా మిక్సీ వేసుకొచ్చుకుందాం అండి. కాకరకాయలు వేగేలోపు ఇదంతా మిక్సీ వేసుకొచ్చుకుందాం. ఫస్ట్ కొబ్బరి వేసుకుందాం. ఇది వేసామనుకో ఈ కొబ్బరి నలగదు, సరేనా? తర్వాత ఈ రెండు వేస్తాను. కొంచెం జీలకర్ర వేసుకుందాం దీనికి తోడు, సరేనా? ఇట్లా వేసుకొచ్చానండి. ఇట్లా వేసిన తర్వాత కారం వేసుకుందాం. ఈ శనగపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ వేసాను కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలి కారం, మనకి ఎంత అయితే పట్టిద్దో అంత. నేను 3 స్పూన్లు అంత వేసాను. ఇది కూడా మిక్సీ పట్టించుకుందాం. చూడండి, ఈ కారం వేసుకొచ్చాను. చక్కగా కొంచెం జీలకర్ర కూడా వేసుకొచ్చాను అనమాట. జీలకర్ర బెల్లం అన్నీ వేసుకొచ్చి ఇలా చేశాను. తర్వాత ఇగో కాకరకాయలు వేగిని తీసాను. వీటిలోకి ఇదిగో కాలుతున్నాయి. సగం మడ వేగిన తర్వాత ఈ మసాలా పెట్టుకుందాం. ఇలాగా సాల్ట్ కూడా వేసానండి కారంలోనే. ఇలాగా ఇది నిండా ఇలాగ ఈ మసాలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ ఈ విధంగా పెట్టుకుందాం, సరేనా? ఆ తర్వాత ఇది సొరకాయ పప్పుకి సొరకాయ ఉడికింది, మగ్గిందండి, బాగా చక్కగా ఉడికిందనమాట. అది ఉడికింది, 2 ముక్కలు ఏం చూసారా? ఇప్పుడు పప్పు వేసుకుందాం దీంట్లో. ఇది చూడండి, ఇది పెసరపప్పుతోటి ఉడికించుకున్నాను. కడిగి పెట్టేసి 2 విజిల్లు వేపిస్తే ఇట్లా మెత్తగా వచ్చింది. దీంట్లో వేసుకుందాం. పెసరపప్పు సొరకాయ టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం టమాటాలు ఎక్కువ వేసాను కదా, చింతపండు వేయొద్దు, ఇంకా చింతపండు రసం వేయొద్దు. కావాలంటే ఒక లెమన్ పిండుకోండి పైనుంచి, కొంచెం పులుపు సరిపోలేదు అనుకుంటే, సరేనా? ఇప్పుడు పచ్చికారం వేసుకుందామండి. ఇదిగో దీంట్లోకి ఎండికారం వద్దు, పచ్చికారమే మిక్సీ పట్టుకొచ్చాను. పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 4 కాయలు వేసాను. ఎందుకంటే పెసరపప్పు కాదండి, సొరకాయ తీయగా ఉంటుంది అనమాట. అది కారం వేసుకుంటే బాగుండదు. అసలు ఈ పచ్చికారంతోనే హైలైట్ అనమాట ఈ పెసరపప్పు సొరకాయ. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో టేస్ట్ సరిపాను సాల్ట్ వేసుకుందామండి. తర్వాత జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్న పొడి అనమాట, కొంచెం బాగుంటుంది టేస్ట్ అది. తర్వాత పైనుంచి కొంచెం కరివేపాకు వేసుకుంటే, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసేసి సిమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే మనం జీలకర్ర ధనియాల పొడి వేసాము, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా, ఇదంతా మగ్గి పప్పుకి సొరకాయకి పట్టుకుంటుంది. అసలు అదిరిపోయే టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. 2 నిమిషాలు ఇలాగే ఇదిగో పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందామండి. అసలు ఇక చూడు, ఇంక వాటర్ ఏమి వేయద్దు. ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది, తీయపప్పులాగా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దాం, సరేనా? చాలా బాగుంటుంది. వేగినాయండి. కాయ చూడండి ఎలా వేగిందో, ఇలా వేసుకోవాలి, మరీ నల్లగా వేసుకోవద్దు. తర్వాత ఇదిగో కారపొడి మిగిలింది కదా, ఇది కూడా లైట్గా వేసుకుందాం. అసలు అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు అన్నమాట. ఈ కారం సరిపోయిద్ది. కాయ చెదరకుండా వేయించుకుందాం. ఇది వారం 10 రోజులైనా నిల్వ ఉంటుందండి, ఎక్కడికి పోదు, చక్కగా బాగుంటుంది. సాల్ట్ సరిపోయిందా చూసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మంట మీద ఉంచామనుకోండి, ఇప్పుడు వేసిన కారం మాడిపోయింది మళ్ళా, సరేనా? పైనుంచి లైట్గా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కారం. వారం 10 రోజులు బయట పెట్టినా కూడా అసలుకి చలికాలం కదా, ఎక్కడికి పోదు, బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి. అయిపోయింది కాకరకాయ మసాలా, గుత్తి కాకరకాయ అన్నమాట. అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసాను. తీసుకుందామండి వేరే బౌల్లోకి. చూడండి, కాకరకాయ తీసుకుందాం రైస్లోకి.
చేదనే ఉండవండి, అస్సలు చాలా బాగుంటాయి. సరేనా? ఇలా 2-3 కాకరకాయ ముక్కలైన తినేయచ్చు అన్నమాట, అంత బాగుంటాయి. కొంచెం కారం వేసుకోవచ్చు దీనిపైకి. ఇలాగా చూసారు ఎలా ఉందో గుత్తి కాకరకాయ. సరేనా? దీని సైడ్కి పప్పు చూసారు కదా, సొరకాయ పెసరపప్పు. అసలు అదిరిపోయింది అనమాట వేడి వేడి అన్నంలోకి సొరకాయ పెసరపప్పు. కావాలంటే కొద్ది లెమన్ పిండుకోండి, కానీ సరిపోద్ది అనమాట, పులుపు బాగుంటుంది. పెసరపప్పుతోటి అనేక రకాలుగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సరేనా? పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఎలా ఉందో చూసారా? పెసరపప్పు సొరకాయ గుత్తి కాకరకాయ అండి, కాంబినేషన్ సూపర్ కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. చూసారు కదండి, అసలు చూస్తుంటేనే పైనుంచి అలా నెయ్యి వేసుకొని గబగబా తినేయాలనిపిస్తుంది. వేడి వేడిగా ఉండే కదా, చాలా బాగుండే. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. ఎలా ఉందో, నా పప్పు బాగుందా వేసుకొని చూడండి. ఒకవేళ వేసి చూపించమంటే చూపించుతాను నేను ఒకరోజు ఎలా వేసుకోవాలని అన్నది. సరేనండి? ఈ 2 రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. సరేనా? ఉంటానండి. రేపు మంచి వీడియోతోటి, రేపు శుక్రవారం కదా, రేపు మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి? బాయ్, ఉంటానండి.